అయితే ఫ్రెండ్స్ టీవీఎస్ చాలా రోజులు వెయిట్ చేయించిన తర్వాత ఫైనల్ గా తన మొదటి ఎలక్ట్రిక్ ఆటో రిక్షా టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ ని లాంచ్ చేయడం జరిగింది రీసెంట్ గా. అయితే ఈ ఆటో రిక్షాలో చాలా మంచి పర్ఫార్మెన్స్ తీసుకురావడం జరిగింది. అయితే టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ లో లభించిన పర్ఫార్మెన్స్ బెస్టా కాదా అనే విషయం మనకు ఎట్లా తెలుస్తుంది? వేరే కంపెనీ నుంచి వచ్చే ఆటో రిక్షాల పర్ఫార్మెన్స్ తో కంపారిజన్ చేస్తే గానీ మనకు అర్థం కాదు. కాబట్టి మనం ఈ వీడియోలో టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ ని బజాజ్ తరపున వచ్చే బజాజ్ ఆర్ఈ ఈటెక్ 9.2 తో కంపారిజన్ చేసి చూద్దాము ఏ ఆటో రిక్షాలో మనకు ఎంత పర్ఫార్మెన్స్ లభిస్తుంది. అదే విధంగా టీవీఎస్ కొత్తగా లాంచ్ అయింది కాబట్టి ఏమైనా చేంజెస్ ఉన్నాయా లేదా అనే విషయాన్ని మనం ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాము. అయితే కంపారిజన్ స్టార్ట్ చేసే ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈబుల్ ఛానల్ లో మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. అదే విధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. ఇక ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే ఈ వీడియోలో మనము టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ మరియు బజాజ్ ఆర్ఈ యొక్క మెయిన్ పర్ఫార్మెన్స్ ని కంపారిజన్ చేద్దాం. ఒకవేళ మీరు ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఐకార్డ్ లో వీడియో లింక్ ఇస్తాను. లింక్ క్లిక్ చేసి ఫుల్ వీడియో తప్పకుండా చూడండి. అదేవిధంగా బజాజ్ ఆర్ఈది మనము రేంజ్ టెస్ట్ కూడా చేసినాం కాబట్టి గ్రౌండ్లో ఎంత రేంజ్ వస్తుందో అది కూడా మీరు చూడాలనుకుంటే ఐకార్డ్లో లింక్స్ ఇస్తాను, ఆ వీడియో కూడా చూడవచ్చు. అయితే కంపారిజన్ చూసుకున్నట్లయితే ఈ రెండు కంపెనీస్ ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలని L5M కేటగిరీలో లాంచ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ రెండిట్లో కూడా 3 ప్యాసింజర్ మరియు 1 డ్రైవర్ సిట్టింగ్ కెపాసిటీ లభిస్తుంది. అంటే ఓవరాల్గా 4 మెంబర్ సిట్టింగ్ కెపాసిటీ ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో అఫీషియల్గా లభిస్తుంది. అదేవిధంగా బిల్డ్ క్వాలిటీ కూడా దాదాపుగా రెండిట్లో కూడా సేమ్ బిల్డ్ క్వాలిటీ, మెటల్తో చేసి బాడీ లభిస్తుంది. అదేవిధంగా రూట్ టాప్ వచ్చేసి సాఫ్ట్ రూట్ టాప్ లభిస్తుంది. రూప్ టాప్ ఎలాగో మనము ఆఫ్టర్ మార్కెట్ చేంజ్ చేస్తాం కదా. ఇక దీనితో పాటు లెంత్ వైజ్ చూసుకున్నట్లయితే బజాజ్ ఆర్ఈలో 2020 mm వీల్ బేస్ లభిస్తుంది. టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ లో 2000 mm వీల్ బేస్ లభిస్తుంది. వీల్ బేస్ పరంగా అయితే బజాజ్ లో కొంచెం పొడవు వీల్ బేస్ లభిస్తుంది, కొంచెం పొడవు ఉంటుంది టీవీఎస్ తో పోల్చుకుంటే. ఇక పర్ఫార్మెన్స్ లో చూసుకున్నట్లయితే బజాజ్ ఆర్ఈలో 45 km/h టాప్ స్పీడ్ లభిస్తుంది. టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ లో 60 km/h టాప్ స్పీడ్ లభిస్తుంది. అయితే ఈ టాప్ స్పీడ్ లో డ్రైవింగ్ మోడ్స్ పరంగా చేంజ్ కాబోతున్నాయి. ఒకవేళ మీరు ఈకో మోడ్, సిటీ మోడ్ అనిపిస్తే తక్కువనే స్పీడ్ లభిస్తుంది. ఇక ఇది ఏదైతే స్పీడ్ చెప్పానో అది బూస్ట్ మోడ్ స్పీడ్. అయితే ఈ స్పీడ్ ని ఇవ్వడానికి ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో పిఎంఎస్ మోటార్స్ ని యూజ్ చేయడం జరిగింది. కాకపోతే బజాజ్ లో అడ్వాన్స్ పిఎంఎస్ మోటార్ ని యూజ్ చేయడం జరిగింది. అయితే మోటార్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే బజాజ్ ఆర్ఈలో 4.5 kW కంటిన్యూస్ పవర్, 36 Nm టోర్క్ లభిస్తుంది. అదేవిధంగా టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ లో 11 kWh పీక్ పవర్, 40 Nm టోర్క్ లభిస్తుంది. బజాజ్ లో కంటిన్యూస్ పవర్ ఉంది, పీక్ పవర్ కాదు, కంటిన్యూస్ పవర్. టీవీఎస్ లో కంటిన్యూస్ పవర్ ఉంది 11 kWh. ఇక ఈ మోటార్ పర్ఫార్మెన్స్ తో పాటు ఈ రెండులో లభించే గ్రేడబిలిటీ చూసుకున్నట్లయితే బజాజ్ ఆర్ఈలో మ్యాక్స్ 30% గ్రేడబిలిటీ లభిస్తుంది మరియు కంటిన్యూస్ లో 21% గ్రేడబిలిటీ లభిస్తుంది. అంటే దాదాపుగా 12 డిగ్రీ గ్రేడబిలిటీ మనకు బజాజ్ ఆర్ఈలో లభిస్తుంది. అదేవిధంగా టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ లో 31% మ్యాక్స్ గ్రేడబిలిటీ లభిస్తుంది. అంటే గ్రేడబిలిటీ పరంగా అయితే సేమ్ ఉన్నాయి ఈ రెండిట్లో కూడా. గ్రేడబిలిటీ అంటే మనం ఫ్లైఓవర్స్ ఏదైనా గడ్డలు ఎక్కడానికి యూజ్ అయ్యేది, అంటే మోటార్ పర్ఫార్మెన్స్ పరంగానే గ్రేడబిలిటీ డిసైడ్ చేసుకోవచ్చు. ఇక ఈ రెండిట్లో లభించే రేంజ్ చూసుకున్నట్లయితే బజాజ్ ఆర్ఈలో 178 km సర్టిఫైడ్ రేంజ్ లభిస్తుంది. అదేవిధంగా టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ లో 179 km సర్టిఫైడ్ రేంజ్ లభిస్తుంది. అంటే ఈ రెండు కూడా సర్టిఫైడ్ రేంజే. ఆన్ రోడ్ డ్రైవింగ్ రేంజ్ చూసుకున్నట్లయితే మళ్ళీ తగ్గొచ్చు. మనము బజాజ్ ఆర్ఈది ఆల్రెడీ గ్రౌండ్ రియాలిటీలో మనం చెక్ చేసినాం కాబట్టి దాదాపుగా 150 అబోనే లభిస్తుంది. ఇక టీవీఎస్ అయితే ఇప్పుడు మార్కెట్లో ఇంకా మన స్టేట్లో అవైలబుల్గా లేదు. ఒకవేళ వచ్చిందంటే మనం టెస్ట్ చేసి చూద్దాము. అయితే ఈ రేంజ్ ఇవ్వడానికి ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల్లో యూజ్ చేసే బ్యాటరీ చూసుకున్నట్లయితే బజాజ్ ఆర్ఈలో లిథియం అయాన్ బ్యాటరీనే యూజ్ చేశారు. కాకపోతే టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ లో లేటెస్ట్ గా ఎక్కువగా యూజ్ అవుతున్న లిథియం అయాన్ ఫాస్ఫేట్ బ్యాటరీని యూజ్ చేయడం జరిగింది. ఇక కెపాసిటీ పరంగా చూసుకున్నట్లయితే బజాజ్ ఆర్ఈలో 8.9 kWh బ్యాటరీ ఇవ్వడం జరిగింది. టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ లో 9.2 kWh బ్యాటరీ లభిస్తుంది. బ్యాటరీ కొంచెం ఎక్కువగా ఉంది, కాకపోతే రేంజ్ పరంగా వీళ్ళు 1 కిలోమీటర్ మాత్రమే ఎక్కువగా క్లెయిమ్ చేయడం జరిగింది. అయితే ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి యూజ్ అయ్యే చార్జర్ చూసుకున్నట్లయితే బజాజ్ ఆర్ఈలో 2.2 kW ఆన్బోర్డ్ చార్జర్ ఇవ్వడం జరిగింది విత్ ఆర్సీడీ కేబుల్. ఇక టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ లో చూసుకున్నట్లయితే 3 kW ఆఫ్ బోర్డ్ చార్జర్ ఇవ్వడం జరిగింది. ఆఫ్ బోర్డ్ చార్జర్ అయితే లభిస్తుంది, కాకపోతే దాన్ని పెట్టడానికి ఒక బాక్స్ ని వీళ్ళు సీట్ వెనుక అమర్చారు. ఆ బాక్స్ లో పెట్టి మనం లాక్ చేసుకోవచ్చు. ఒక విధంగా ఇది ఆన్ బోర్డ్ చార్జర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇక ఈ చార్జర్స్ తో మనం ఇంట్లో పెట్టి చార్జ్ చేసినట్లయితే ఫుల్ చార్జ్ అవ్వడానికి పట్టే సమయం చూసుకున్నట్లయితే బజాజ్ ఆర్ఈలో 0 to 80% చార్జ్ 3 గంటల్లో చేసుకోవచ్చు. అదేవిధంగా ఫుల్ చార్జ్ అవడానికి
4 గంటల 50 నిమిషాలు అంటే దాదాపుగా 5 గంటల సమయం పట్టబోతుంది. ఇక టీవీఎస్ కింగ్లో మాత్రం 0 to 80% ఛార్జ్ 2 గంటల 15 నిమిషాల్లో అవుతుంది. అదేవిధంగా ఫుల్ ఛార్జ్ వచ్చేసి 3 hours 30 minutes అంటే దాదాపుగా 3.5 గంటల్లో మనం ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి బ్యాటరీ ఏదైతే ఉందో వాళ్ళు చేంజ్ చేయడం జరిగింది. టీవీఎస్ వాళ్ళు లిథియం అయాన్ పాసిబుల్ బ్యాటరీని యూజ్ చేశారు కాబట్టి ఈ బ్యాటరీలో ఛార్జింగ్ టైం కొంచెం తగ్గుతుంది. అదేవిధంగా బ్యాటరీ కెపాసిటీ మాత్రం పెరిగింది. అయితే బజాజ్ ఆర్ఈలో మనకు ఓల్డ్ బ్యాటరీ ఏదైతే ఉందో లిథియం అయాన్ బ్యాటరీ అదే యూజ్ చేస్తున్నారు కాబట్టి కొంచెం ఛార్జింగ్ టైం ఎక్కువగా ఉంది. అది కాక ఛార్జర్ ఏదైతే ఉందో అది టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ లో మనకు 3 kWh లభిస్తుంది. బజాజ్ లో కొంచెం తక్కువ ఉంది 2.2 kWh కాబట్టి కొంచెం ఛార్జింగ్ టైం ఎక్కువగా ఉంది. ఇక ఈ పర్ఫార్మెన్స్ తో పాటు కంపెనీ నుంచే లభించే వారంటీ చూసుకున్నట్లయితే బజాజ్ ఆర్ఈలో 5 years లేదా 1,20,000 కిలోమీటర్ల వారంటీ లభిస్తుంది. అదేవిధంగా టీవీఎస్ కింగ్ లో 6 years లేదా 1,50,000 పైన వారంటీ లభిస్తుంది. ఈ రెండిట్లో కూడా ఈ రెండు వారంటీలు ఎక్స్టెండెడ్ వారంటీ. బేస్ వారంటీ అంటే స్టాండర్డ్ వారంటీ వచ్చేసి 3 years ఉంటుంది. ఎక్స్టెండెడ్ వారంటీ కావాలంటే కొంచెం అమౌంట్ ఎక్కువ ఇవ్వాలి. కాకపోతే టీవీఎస్ లో మనకు 6 years ఆప్షన్ ఇస్తున్నారు. బజాజ్ లో 5 years ఉంది. ఇది కాకుండా ఈ రెండు కంపెనీస్ కూడా జీరో మెయింటెనెన్స్ ఫర్ 3 years అంటే 3 సంవత్సరాల వరకు జీరో మెయింటెనెన్స్ మనం లేబర్ చార్జెస్ కూడా తీసుకోరు. అట్లాంటి సర్వీసెస్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. దానితో పాటు రోడ్ సైడ్ అసిస్టెంట్స్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అయితే ఈ పర్ఫార్మెన్స్ ఈ వారంటీతో పాటు ఈ రెండిటి యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే బజాజ్ ఆర్ఈ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 3,33,294 రూపాయల నుంచి. అదేవిధంగా టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 2,95,000 నుంచి. ఈ రెండు ప్రైజెస్ కూడా ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఇందులో రిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్ ట్యాక్స్ అవన్నీ ఉండవు. అవన్నీ మనకు తర్వాత ఆన్ రోడ్ ప్రైస్ ఏదైతే ఉందో అందులో యాడ్ అవుతుంది. కాబట్టి ప్రైస్ పెరిగే అవకాశం ఉంటుంది కానీ తగ్గే అవకాశం ఉండదు. అయితే స్టేట్ పరంగా సబ్సిడీ పరంగా ఈ ప్రైస్ తగ్గే అవకాశం ఉంటుంది. అయితే మన రెండు స్టేట్లలో ఇప్పుడు ప్రస్తుతం టీవీఎస్లో ప్రైస్ ఇంకా రాలేదు. ఒకవేళ మన స్టేట్లోకి వస్తే దాని యొక్క ఆన్ రోడ్ ప్రైజే తెలియాలి. ఇక బజాజ్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ కావాలనుకుంటే ఆల్రెడీ వీడియో చెప్పాను కదా, అందులో మీకు మొత్తం డీటెయిల్గా అర్థమైపోతుంది. అయితే ఇవి బజాజ్ ఆర్ఈ ఈటెక్ 9.0 అదేవిధంగా టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ యొక్క ఫుల్ కంపారిజన్. ఇక కంక్లూజన్ చూసుకున్నట్లయితే టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరీ బెటర్ అని కాదు, ఎందుకంటే దాదాపుగా సేమ్ పర్ఫార్మెన్స్ లభిస్తుంది ఈ రెండిట్లో కూడా. మోటార్ పవర్ చూసుకున్నట్లయితే 11 kW పీక్ పవర్ లభిస్తుంది. బజాజ్లో 4.5 kW కంటిన్యూస్ పవర్ ఉంది. అంటే దాదాపుగా దీంట్లో కూడా మనకు పీక్ పవర్ వచ్చేసి 10 kW వరకు లభిస్తుంది. ఇక టాప్ స్పీడ్ పరంగా అయితే మాత్రం టీవీఎస్ కింగ్ సూపర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 60 km/h టాప్ స్పీడ్ టీవీఎస్ లో లభిస్తుంది. బజాజ్ లో 45 km. అంటే ఇవి అఫీషియల్ గా నేను ఆన్ రోడ్ బజాజ్ ని డ్రైవ్ చేశాను కాబట్టి 50 km అబోనే దీనికి రేంజ్ అంటే స్పీడ్ వస్తుంది. అయితే టీవీఎస్ లో 60 km వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఎక్కువనే పోవచ్చు, కానీ మరీ అంత ఎక్కువ స్పీడ్ పోకండి. 3 wheelers అవి జాగ్రత్త. ఇది కాకుండా ఛార్జింగ్ టైంలో మాత్రం టీవీఎస్ చాలా బెటర్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 0 to 80% 2 గంటల 15 నిమిషాల్లో అయిపోతుంది. ఫుల్ ఛార్జ్ మనకు 3.5 గంటల్లో అయిపోతుంది. ఎందుకంటే దీని ఛార్జర్ 3 kWh లభిస్తుంది. అదే బజాజ్ అయితే మనకు 4 అంటే దాదాపు 5 గంటల సమయం పడుతుంది మనకు ఫుల్ ఛార్జ్ కావడానికి. మరి బెటర్ అని చెప్పుకోవచ్చు ఛార్జింగ్ టైం పరంగా చూసుకున్నట్లయితే. ఇవి కాకుండా టీవీఎస్ 6 years ఎక్స్టెండెడ్ వారంటీ ఇస్తుంది. అంటే ఎక్స్టెండెడ్ వారంటీ కోసం మనం బడ్జెట్ అమౌంట్ ఎలాగో కేటాయించాలి. అయినా కూడా 6 years వారంటీ మనకు టీవీఎస్ ప్రొవైడ్ చేస్తుంది. 6 years లేదా 1,50,000 కిలోమీటర్. కొంచెం బజాజ్ కొంచెం తక్కువ 1,20,000 లేదా 5 years వారంటీ ప్రొవైడ్ చేస్తుంది. అయితే ఓవరాల్ గా చూసినట్లయితే ఇండియన్ మార్కెట్ లో 3 wheeler సెగ్మెంట్ లో టీవీఎస్ మరియు బజాజ్ చాలా సంవత్సరాలుగా ఆటోలు అందిస్తున్నాయి బెస్ట్ పర్ఫార్మెన్స్ తో ఐసీ ఇంజన్ లో. కాకపోతే బజాజ్ తో కొంచెం తొందరగా రావడం జరిగింది ఎలక్ట్రిక్ లో, టీవీఎస్ కొంచెం లేట్ అయ్యింది. అయితే లేట్ అయినా లేటెస్ట్ పర్ఫార్మెన్స్ తో రావడం జరిగింది టీవీఎస్ కింగ్. అయితే టీవీఎస్ తో పాటు ఉన్న పాత కంపెనీస్ ఏవైతే ఉన్నాయో పియాజో, బజాజ్, అతులు, ఈ కంపెనీస్ పర్ఫార్మెన్స్ కాకుండా రీసెంట్ గా లాంచ్ అయిన కొత్త స్టార్ట్అప్స్ ఆటో రిక్షాలతో పోల్చి చూస్తే మేబీ కొంచెం బెటర్ గా ఉండవచ్చు. అయితే మీరు ఏ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాతో టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ ని కంపారిజన్ చేద్దాం అనుకుంటున్నారు కింద కమెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అయితే ఫ్రెండ్స్ ఇవి టీవీఎస్ కింగ్ ఈవీ మ్యాక్స్ మరియు బజాజ్ ఆర్ఈ ఈటెక్ 9.0 యొక్క ఫుల్ కంపారిజన్. ఈ రెండిట్లో మీరు ఏ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాని చూస్ చేసుకుంటున్నారు కింద కమెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మరవకండి. మరి ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ కోసము ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త వీడియోతో. అంటిల్ దెన్ బై బై అండ్ సీ యూ.